సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఏదో పని చేసుకుంటా ఉంటాను. ఎక్కడ సార్ మీది? దొండపాడు అండి. అంటే రాజధాని ప్రాంతమేనా మీది? రాజధాని ప్రాంతమే సార్. ఏంటి సార్ మరి మీ గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తారా, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేస్తారా, అసలు మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంబటి గారి కామెంట్స్ మీద? ఇందులో వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ రాజధానికే వ్యతిరేకం సార్. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామా, ఏది కడతాం? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబం బాగుపడాలి, లేదా మా ఊరు బాగుపడాలి, మా జిల్లా బాగుపడాలి, మా రాష్ట్రం బాగుపడాలి, అది కోరుకోవాలి. కానీ ఆ రాజధాని కడతారా, ఈ రాజధాని కడతారా అంటే ఏది కడతారో మీరు ఏడవలేరు. కట్టేవాళ్ళని కట్టనేయండి, ఏది కడతారో మీరు అడ్డుపుల్లలు లేకుండా ఉండండి. మిమ్మల్ని అడ్డుపుల్లలు వేస్తున్నారని మీరు మీ వల్ల మీ చేత కాదని మిమ్మల్ని 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. మూలన కూర్చోండి, కదలకుండా ఏం జరిగిద్దో చూస్తూ ఉండండి. లేదు వచ్చినా మీ స్టేటస్ ఏం మారదుగా. మళ్ళీ మీరు 3 రాజధానులు అంటారు, లేకపోతే రాజధాని లేదంటారు. గెలిచినా మీ పబ్బం గడుపుకుంటారు. ఇక ఒకసారి మోసపోయారు ప్రజలు, మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు. కనుక మీ బతుకు అంతే. ఆ 11తోనే మీరు సరిపెట్టుకోవాలి. ఈసారి ఇంక ఇట్లాంటి మాటలు రాంబాబు మాట్లాడితే ఈసారి ఆ 11 కూడా రావని ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం. అంటే సార్ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా రాజధాని మీద ఎన్నో ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులందరూ కూడా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారంటే అసలు ఎలా చూడొచ్చండి వైసీపీ నాయకుల తీరుని రాజధాని విషయంలో? వాళ్ళకి అసలు అభివృద్ధి అనే దాని మీద అవగాహన లేదు సార్. మెయిన్ చెప్పాలంటే అప్పులు తీసుకురావటం, ఏదో ప్రజలకు ఉచితాలు ఇవ్వటానికి, వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప అభివృద్ధి అనేది ఆ పార్టీకే తెలియదు, ఆ మనుషులకి తెలియదు. ఇక ఎక్కువగా మాట్లాడే రాంబాబుకి అయితే ఈ సంజన ఇవి ఉన్నారు, వాటి గురించి అయితే బాగా చెప్తారు. కానీ ఇక అభివృద్ధి వీటి గురించి మాత్రం వాళ్ళకి తెలియదు, చేయలేరు కూడా. ఈ ప్రాంతం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ నోట ఇదే మాట. అభివృద్ధి చేత కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. సొంతగా ప్యాలెస్లు కట్టుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, ఇతర దేశాల్లో నిలబెడతాం, కేసులకు పోకుండా తనకున్న డబ్బు పలుకుబడితోటి కేసులకు పోకుండా, వాయిదాలకు పోకుండా ఆగటం. అది వాళ్ళకి తెలిసిన పని. అంత తప్ప రాష్ట్రాన్ని బాగు చేద్దాము, ప్రజలను బాగు చేద్దాం, ప్రజలకు ఏం అవసరం, ప్రతిపక్షంలో ఎన్ని సీట్లు ఉన్నా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం, ప్రభుత్వంతో పని చేయించేది ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీయే. కానీ అది చేతకాట్ల వాళ్ళకి. అది చేతకాక ప్రజలు ఎందుకు ఇచ్చారో మాకు ఈ 11 అని ప్రజల మీద ఒక ద్వేషంతో ఉన్నారే తప్ప, ప్రజలకు మంచి జరగకూడదనే కోరుకుంటున్నారే తప్ప రాష్ట్రానికి ప్రజలకు మంచి చేద్దాము, మంచి జరగాలని మాత్రం వాళ్ళ జనంలో కోరుకోరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతుకుంది అని అంటూ ఉన్నాడు ఆయన. ఏం చేశారో చెప్పుకోవడానికి ఒకటైనా చెప్పమనండి. ఏం మంచి చేశాడు? పలాంది నేను చేశాను, ఈ రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటి చేశానని చెప్పుకోవడానికి ఏదైనా ఉందండి ఈరోజు? అంటే డెవలప్మెంట్ చేశాము, నవరత్నాల ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించామని అంటున్నారు కదా. సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇచ్చేది ఏముందండి? అయ్యి అప్పు తీసుకొచ్చావు, 2 లక్షల కోట్లని 12 లక్షల కోట్లు చేసావు, 10 లక్షల కోట్లు అప్పు చేసావు రాష్ట్రానికి. ఈ 10 లక్షల కోట్లలో ఎంగిల్ చేతులు ఇచ్చినట్టు రాష్ట్రాలకి ఏదో 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు అని అయ్యని అని ఆ పెన్షన్లు కూడా సార్లంగా ఇచ్చావా? 2000 దాన్ని నేను 3000 ఇస్తానన్నావు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలకు చేసావు 3000? ఫస్ట్లో ఏమన్నా చెప్పావా? నేను దశల వారీగా పెంచుతానని ఏం చెప్పలే. ఎలక్షన్ వచ్చిన దాకా పెంచుకుంటా పోయి 250 చేసావు. ఇంకేం అభివృద్ధి? ఎక్కడన్నా ఒక కంపెనీలు తీసుకొచ్చావా? ఇంకెక్కడన్నా రోడ్లు వేసావా? ప్రజలకు పనికొచ్చే పని ఏమైనా చేసావా? నెల బటన్ నొక్కడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? ఈరోజు ప్రభుత్వం చూడండి, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పరుగులు పెడుతుంది రాష్ట్రంలో. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో. ఇది రాజధాని ప్రాంతంలో చేస్తున్నారు అనేది కాదు, అన్ని ప్రాంతాల్లో వర్కులు జరుగుతున్నాయి. ప్రతి పని ఈరోజు రోడ్లు కానీ ప్రజలకు ఏ సంక్షేమం ఆగింది? అన్నీ వస్తూనే ఉన్నాయిగా. చంద్రబాబు గారు 4000 అన్నాడు, గెలిచిన దానికి ముందుగా వాగ్దానం ఇచ్చిన కాంచి నోటిఫికేషన్ కానుంచి 4000 ఇచ్చాడు. మరి మాట నిలుపుకోవడం అంటే అది మాట తప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప వాళ్ళకి అధికార దాహం, వాళ్ళకి కేసుల కోసం తప్ప ప్రజలకు మేలు చేసేది ఏం లేదు సార్. అది సార్ ముఖ్యంగా అమరావతి కోసం రాష్ట్రం మొత్తం ప్రజల మీద పెద్ద ఎత్తున భారం మోపుతూ ఉన్నారు, పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. కళల రాజధాని అని చెప్పేసి, భ్రమరావతి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఈ అమరావతికి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి నీకులాగా సూట్ కేసుల్లో వేసుకొని ఇతర దేశాల్లో పెట్టుకోవట్లేదు కదా సార్.
అప్పు తీసుకొచ్చాం. దేనికి అప్పు తీసుకొచ్చాం? ప్రతి దాని మీద ఒక ఇది ఉంది ప్రభుత్వానికి. ఈ డబ్బులతోటి ఈ పని చేస్తున్నాం, ఈ డబ్బులతోటి ఈ పని చేస్తున్నాం అని ఒక సర్క్యులేషన్ ఉంది ప్రభుత్వానికి. దాంతో ప్రజలకు కూడా చెప్తున్నారు, ఇక్కడ 9,000 కోట్లు 7,000 కోట్లు తీసుకొచ్చాం, ఈ 7,000 కోట్లతో పలానా వర్కులు జరుగుతున్నాయి, పలానా ప్రపంచ బ్యాంక్ ఎంత ఇచ్చింది. బ్యాంకు కూడా ఎంక్వైరీ చేసిస్తుంది ప్రభుత్వానికి. ఊరికేం కట్టలు కట్టాలి చేతికి ఇట్లా. జగన్మోహన్ రెడ్డి గారి దయంలో అప్పులు తెచ్చిన ఎవరికి చెప్పాలా, ఈ డబ్బులతో ఈ పని చేశాననేది చెప్పాలా. ఈ ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది ప్రజలకి. అది ఇలా అందరికీ అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఒకవేళ అప్పు చేస్తే చేయొచ్చు, అప్పు చేయకుండా మనకి ఇక్కడ ఏం మిగిలిచ్చావు, నువ్వేం మిగిలించలేదుగా, అన్నీ ఊడిచి అప్పులు చేసిపోయావు నువ్వు. మరి ఈరోజు శాంతం కుంటుపడిన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పులు చేయాలి, డెవలప్మెంట్ కావాలి, వర్కులు చేయాలి అంటే అప్పు చేసిన ఆ అప్పుకు ఒక సార్థకం ఉంది. ఈరోజు పనిచేస్తున్నాడు కాబట్టి. మీ టైంలో అది లేదు కదా, అది ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఈరోజు బాబు గారు అంత అప్పు చేశాడు, ఈ అప్పుకి ఏం పని చేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. అది ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్గా దీన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మరి ఈరోజు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు అప్పు తేకూడదు కదా అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు తెచ్చిన అప్పు సెల్ఫ్ ఫైనాన్స్ కింద తీసుకొని దీని అప్పు ఇదే తీసుకునేటట్టే చేస్తున్నాడే తప్ప తెచ్చిన అప్పులు దీనికేం పెట్టట్లేదు సార్. ఎందుకంటే ప్రతిఫలం రావాలి అంటే మనం చెట్టు నాటకుండానే ప్రతిఫలం రాదు. ముందు నాటడానికి దానికి ఎంతో కొంత ఖర్చు అవుద్ది, అది చేయాలి ముందు. అది బాబు గారు చేస్తున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులు ఎన్నో రోజులతో పని లేదు. ఈ రాష్ట్రం డెవలప్ అవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ దాన్ని ప్రతిఫలాలేదో ప్రజలందరికీ తెలిసిపోద్ది. ఏ రోజు కూడా ఏం జరుగుతుందో ప్రజలకు వివరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా. ప్రజల్లో ఈ అపోహలు లేవు సార్. ప్రతిపక్ష నాయకుడు పుట్టియటం తప్ప రెండవది ఏం లేదు. రాష్ట్రం బాగుపడతాం ప్రతిపక్ష నాయకుడికి ఇష్టం లేదు. మెయిన్ అది. వాళ్ళ కార్యకర్తలు అక్కడొకడు ఉన్నాడు, ఆ ఒకడు గారా ఇట్లాంటివి చిమ్మెత్తా ఉంటాడు వాళ్ళ చేత. అంతకు మించి వీళ్ళ మాటలో ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే 2019కి ముందు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడు, పని చేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మబట్టి ఖచ్చితంగా 2019లో అధికారం ఇచ్చారు. ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి తన సొంత అవసరాలకి వాటికి వాడుకున్నాడు తప్ప ప్రజలకి ప్రజా అవసరాలకి ప్రభుత్వం నడిపే విధానానికి వాటికేం వాళ్ళ. కనుక ప్రజలు గ్రహించారు కాబట్టి ఎవరు చేసింది ఏమి లేదు ఇందులో. చంద్రబాబు గారు కూడా చేసింది ఏమి లేదు. తన గొయ్యి తనే తవ్వుకొని ఆ గొయ్యిలో పడిపోయాడు. ఇంకా అతను లేపటానికి ఎవడు ముందుకు పోడు ప్రజలు ఎవరు. ముఖ్యంగా అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. రైతులు సముచితంగానే ఉన్నారా సార్ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి? ఖచ్చితంగా సార్. ఎందుకంటే చంద్రబాబు గారు తీసుకున్నా కొంతమేర డెవలప్ చేశారు. చేసిన తర్వాత 5 ఏళ్ళు కుంటుపడిపోయింది. ఈ అడవిని చేశాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఈ అడవిని చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడంతో చంద్రబాబు గారు గవర్నమెంట్ రావడంతో మళ్ళీ ఇది మొత్తం కన్స్ట్రక్షన్లు మొదలైనవి. ఒక పండగ వాతావరణం లాగా యుద్ధ ప్రాతిపదికన ఇటు చూసిన జనమయం, వర్కులు మయం, రేత్రి లేదు పగులు లేదు, వర్కులు జరుగుతున్నాయి. పక్కన చూసిన వాళ్ళకు కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు అనే ఒక నమ్మకం బ్రాండ్ చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడిద్ది. మనం ఇవాళ నేను లబ్ధి పొందొచ్చు, పొందలేకపోవచ్చు. రైతు ఇచ్చే సెకండ్ పూలింగ్ పోయిన రైతులు కూడా మేము లాభం పొందామని అనుకొని ఇచ్చాము. సరే పొందేమో లేదో పొందాము మేము కూడా ఎంతో కొంత. అలాగే ఇవాళ ఇచ్చే రైతులు కూడా వాళ్ళకి రేట్లు ఉన్నా సరే రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాడు కాబట్టి మా వంతు సహకారం మేము అందిస్తాను. వాళ్ళందరికీ వాళ్ళే ముందుకొచ్చి రైతులు క్యూలో ఉన్నారు. ఈరోజు మేము ఇస్తాం ఎప్పటి నుంచి తీసుకుంటారని రైతులే ముందున్నారు. కనుక ప్రజలు నమ్మారు చంద్రబాబు గారిని. పరిపాలన కూడా ప్రజానుగుణంగా ప్రజా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం సార్ ఇది. దీనికి ఎప్పుడు ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది.